దేవునికి వందనములు. అపోస్తుల కార్యములు 1:8 ప్రకారం క్రీస్తు కొరకు మనమందరం ఒక పవిత్రమైన సాక్ష్యంగా ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయాల్లో మనవలే శోధింపబడి ఏ పాపం లేనివాడుగా మనకు మాదిరిగా ఉన్నాడు. యేసుప్రభు వారు తన 33.5 సంవత్సరాల జీవిత పరిధి కాలంలో అత్యధిక సంవత్సరాలు 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు విధేయుడై ఒక పవిత్ర జీవిత సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి జీవిత సాక్ష్యాన్ని తండ్రి అయిన దేవుడు చూసి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పడం జరిగింది. దేవుడు మనందు ఆనందించాలంటే మనమందరం ఒక పవిత్రమైన జీవిత సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ భద్రాచలం వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సోమవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు, అదేవిధంగా ప్రతి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు సహోదరుడు జాక్ పూనెన్ గారి ద్వారా క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యం అనే మూల సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వర్తమానాలు మీకు అందించడం జరుగుతుంది. సహోదరుడు జాక్ పూనెన్ గారు గతంలో భారత నౌకాదళంలో ఒక అధికారిగా పనిచేశారు. గత 40 సంవత్సరాలుగా ఒక బైబిల్ బోధకుడుగా, అదేవిధంగా అనేక సంఘాలపై ఒక బాధ్యతాయుతమైన సంఘ పెద్దగా తన పరిచర్ను కొనసాగిస్తున్నారు. సహోదరుడు జాక్ పూనెన్ గారు ఇంగ్లీష్లో అనేక వర్తమానాలు పుస్తకాలు రాయడం జరిగింది. ఇవి తెలుగులో తర్జుమా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన వర్తమానాలు సిడీస్ రూపంలో మరియు మెమరీ కార్డ్స్ రూపంలో కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ ఆత్మీయ వర్తమానాలు మీరు విని ఆత్మీయంగా బలపరచబడతారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. దేవునికి వందనములు. I want you to turn to a verse in 1 John chapter 2. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. Verse 17. 17వ వచనం. Here we read, the world is passing away and also its lusts. ఇక్కడ మనం చూస్తున్నాము, లోకము దాని ఆశలు గతించుచున్నవి. But the one who does the will of God abides forever. కానీ ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వారు నిరంతరము నిలుస్తారు. So there also it becomes clear what we said earlier. ఇంతకు ముందు మనం ఏదైతే చెప్పుకున్నాం ఇక్కడ కూడా ఎంత స్పష్టంగా ఉంది. The most important thing that we can do on earth is to do the will of God. ఈ భూమి మీద మనం చేయదగిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే. If you decide in your life that I only want to do the will of God from now on till the end of my life, ఒకవేళ నేను ఈ విధంగా తీర్మానం చేసుకున్నట్లయితే నా జీవితాంతము కూడా ఎప్పటి నుంచి దేవుని చిత్తాన్నే చేయగోరుతున్నాను, you will live as a conqueror in every situation. అప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా విజయం పొందినట్లుగా నీవు జీవిస్తావు. All problems arise when people are not eager to do the will of God. దేవుని చిత్తాన్ని చేయటానికి ప్రజలు త్వరపడట్లేదు కాబట్టి అనేక పరిస్థితులు, అనేక సమస్యలు వస్తున్నాయి. When they have other interests in their life. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు వేరే ఆసక్తులు కలిగి ఉన్నారు. You can never have a disappointment in your life when your ambition is to do the will of God. నీవు కేవలం దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు నిరాశపడవు నీ జీవితంలో. The Bible wants us to be overcomers in every situation. ప్రతి పరిస్థితిలో కూడా మనం జయించేవారిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. Most Christians live defeated lives. అనేక మంది క్రైస్తవులు ఓడిపోయిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. That is not the will of God. అది దేవుని చిత్తం కాదు. And one of the reasons why God has raised up CFC is to proclaim the message of victory over sin. దేవుడు CFC సంఘాలను ఎందుకు లేవనెత్తాడంటే పాపం మీద విజయాన్ని బోధించడానికి. So if that is not a primary message in your church, you are not fulfilling the purpose with which God raised up your church. ఒకవేళ మీ సంఘంలో ప్రాథమికంగా ఇది కానట్లయితే మీ బోధ దేవుడు ఎందుకైతే లేవనెత్తాడో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చట్లేదు. And it's not enough to preach it. We must have a few living examples of that in every church. దాన్ని కేవలం బోధిస్తే సరిపోదు, ప్రతి సంఘంలో కూడా దాన్ని అనుభవిస్తున్న వారు కొద్దిమంది ఉండాలి. Supposing a farmer says this particular seed is a very good seed, produces good rice. ఒకవేళ ఒక వ్యవసాయదారుడు వచ్చి ఇది మంచి విత్తనం అండి, ఇది బాగా పంటనిస్తుందని చెప్తే, and in his own field the rice is not good,
కానీ తన సొంత పొలంలోనే అది బాగలేకపోయినట్లయితే ధాన్యం, who will believe him? ఎవరు నమ్ముతారు దాన్ని? If a farmer says this seed is good seed, it produces good rice, ఒక వ్యవసాయదారుడు ఇది మంచి విత్తనము మంచి ధాన్యాన్ని ఇస్తుందని చెప్పినట్లయితే he should be able to say, see what has happened here after I've been sowing the seed for 10 years. చూడండి 10 సంవత్సరాల నుంచి నేను ఈ విత్తనాలను నాటుతున్నాను, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పగలగాలి. That is the thing that will convince people. అదే ప్రజలను ఒప్పుదల కలుగజేస్తుంది. And I want to say to you, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. If you believe that only the one who does the will of God will remain forever, దేవుని చిత్తం జరిగించువాడే నిరంతరం నిలుస్తాడనే విషయాన్ని మీరు నమ్మినట్లయితే, I want to remain forever. నేను ఎల్లప్పుడూ నిరంతరం నిలవాలనుకుంటున్నాను. So I want to do the will of God. కాబట్టి నేను దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటున్నాను. I've often thought if I were living in the days of Noah, ఒకవేళ నేను నోవహు దినాల్లో జీవిస్తూ ఉన్నట్లయితే I would have devoted all my time to building the ark with Noah. నా సమయం అంతా కూడా నోవహుతో కలిసి ఆ ఓడను కట్టడంలో నేను ఇచ్చేవాడిని. I would have, earned my living, but I'd spend all my spare time building the ark. నేను పోషించబడటానికి ఏదో పని చేసేవాడిని, కానీ మిగిలిన సమయం అంతా కూడా ఆ ఓడను నిర్మించడానికి నేను శ్రమించేవాడిని. That is how I understand how important it is to build the church. కాబట్టి దేవుని యొక్క సంఘాన్ని కట్టడం కూడా అంత ప్రాముఖ్యమని నేను గమనించాను. In those days, only those who got inside the ark escaped. ఆ రోజుల్లో అయితే ఎవరైతే ఓడలోకి ప్రవేశించారో వాళ్ళు మాత్రమే తప్పించబడ్డారు. Today there are many things that call themselves church. ఈనాడు అనేక మంది సంఘాలుగా పిలుచుకుంటున్నారు వారిని. But if you look at the word of God, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం and see చూసినట్లయితే what is the church that will remain forever? ఎల్లప్పుడూ నిలిచి ఉండే సంఘం ఏంటి? Remember this word, he who does the will of God abides forever. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వాళ్ళు నిరంతరం నిలుస్తారు. Now I want to show you the picture of two churches. కాబట్టి రెండు సంఘాల యొక్క సాదృశ్యాన్ని నేను మీకు చూపిస్తాను. In the book of Revelation, you read about two, Babylon and Jerusalem. ప్రకటన గ్రంథంలో మనం బబులోను గురించి యెరూషలేము గురించి చదువుతాం. One is a false church, one is a true church. ఒకటేమో తప్పుడు సంఘము, ఒకటేమో నిజమైన సంఘము. Jerusalem is the true church. యెరూషలేము నిజమైన సంఘము, Babylon is the false church. బబులోను అనేది తప్పుడు సంఘము. Babylon is destroyed, Jerusalem remains forever. బబులోను కూలిపోయింది, యెరూషలేము నిరంతరం నిలిచింది. Okay, and if you want to see how they are built, you see in Matthew chapter 7. అవి ఏ విధంగా కట్టబడ్డాయి మీరు చూడాలనుకుంటే మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని చూడండి. Verse 24 to 27. మత్తయి 7:24 నుండి 27 వచనాలు. There we read about two people who built houses. అక్కడ మనం చదువుతాం ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇళ్లను నిర్మించుకున్నారు. You must remember this picture all your life. మీ జీవితాంతం కూడా ఈ దృశ్యాన్ని మీరు గుర్తుంచుకోవాలి. Very, very important. ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది ఇది. Because these houses are a picture of your life, your family and your church. ఎందుకంటే ఇల్లు మీ వ్యక్తిగత జీవితము, మీ కుటుంబ జీవితము, మీ సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాయి. Your life, you're building a house. మీ వ్యక్తిగత జీవితము ఒక ఇంటిని కట్టినట్లు ఉంటుంది. Your family, you're building a house. మీ కుటుంబ జీవితము ఒక ఇంటిని కడుతున్నారు. And your church, you're building a house. మీ సంఘ జీవితం కూడా ఒక ఇంటిని కడుతున్నారు. You must ask yourself, am I sure this house will remain forever? కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, ఈ ఇల్లు నిరంతరం నిలిచి ఉంటుందా? So let's read carefully. మనం ఎంతో జాగ్రత్తగా వీటిని చదువుదాం. Jesus said, యేసు ప్రభు చెప్పారు, everyone who hears these words of mine and acts upon them, obeys them, will be like a wise man who built his house on the rock. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. The rain descended, the floods came, the winds blew, burst against the house. It did not fall because it was founded on the rock. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. And everyone who hears these words of mine and does not do them is like a foolish man who built on the sand. కానీ ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. The rain descended, the floods came, the winds blew, and the burst against the house, and it fell. Its great was its fall. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడిన, దాని పాటు గొప్పదని చెప్పాను. So here we see two houses. కాబట్టి ఇక్కడ రెండు ఇళ్లను మనం చూస్తున్నాం. One fell and the other stood. ఒకటేమో పడిపోయింది, ఇంకొకటేమో నిలిచింది. So I say, Lord, I want to build a house that stands. ప్రభువా, నేను నిలిచి ఉండే ఇంటిని కట్టాలనుకుంటున్నాను. And every one of you must seek to build a house that remains forever. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా నిలిచి ఉండే ఇంటిని కట్టడానికి చూడాలి. And it's very simple. ఇదంతా సామాన్యమైనది. Remember, both these people heard the word of God.
ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు కూడా ప్రభు యొక్క మాటలు విన్నారు. Like all of you are hearing the word of God now. ఇప్పుడు మీరు దేవుని యొక్క వాక్యం అందరూ వింటున్నట్లుగా. But one man did what he heard. కానీ ఒక్కరైతే ఆ వ్యక్తి ఏదైతే విన్నాడో దాన్ని చేశాడు. Where did he do it? ఎక్కడ చేశాడు? In the foundation. ఆయన పునాదిలో చేశాడు. See, the difference between the two houses is not the type of walls or curtains or color of paint or anything. ఈ రెండిళ్లకు ఉన్న తేడా ఏంటంటే గోడలను బట్టో లేకపోతే కట్టెలను బట్టో రంగులను బట్టో కాదు. It is not on the outside. బయటకు కనపడే విషయాలు కాదు. If you looked on the outside, బయటకు నువ్వు చూసినట్లయితే maybe the foolish man's house looked better than the wise man's. బహుశా బుద్ధిమంతుని ఇల్లే ఆ జ్ఞానవంతుని ఇల్లు కంటే ఎంతో బాగా కనపడొచ్చు. The difference was not on the outside. ఆ తేడా అనేది బాహ్యంగా చూసే దాంట్లో లేదు. The difference was in the foundation. తేడా ఎక్కడుందంటే పునాదిలో ఉంది. One man just built on the sand without a foundation. ఒక వ్యక్తి ఏమో పునాది లేకుండా ఇసుకలో కట్టుకున్నాడు. One man dug deep through the sand till he hit the rock. ఇంకొక వ్యక్తి ఏమో ఆ ఇసుకను త్రవ్వి ఎక్కడైతే రాయి వస్తుందో అక్కడ కట్టాడు. So that must have cost a lot of money. అప్పుడు ఎంతో డబ్బు ఆయనకి అయి ఉంటుంది ఖర్చు. Takes a lot of money to dig deep and use dynamite to blow up the rock and lay the foundation there. మనం ఎంతో లోతుకు త్రవ్వి డైనమైట్ పేల్చి రాతిని కనుగొనడానికి ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి. And by the time this man was laying the foundation, the other person has finished his house. ఈ వ్యక్తి పునాది వేసుకునే లోపే ఆ వ్యక్తి ఇల్లు కూడా నిర్మించి ఉంటాడు. And because he did not spend any money on the foundation, the foolish man would have built a nice house. ఎందుకంటే ఆయన పునాది మీద ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మంచి ఇల్లును కట్టుకున్నాడు. But the wise man, కానీ జ్ఞానవంతుడు ఏం చేశాడంటే he spent so much money on the foundation ఎంతో డబ్బులు ఆ పునాది కోసం ఖర్చు పెట్టాడు. that he didn't have much money left to build the house. కానీ తర్వాత ఇల్లు నిర్మించడానికి డబ్బులు ఎక్కువగా లేవు. So his house was smaller. తన ఇల్లు ఎంతో చిన్నదిగా ఉంది. But that man, because he spent no money on the foundation, his house was bigger. కానీ ఆ వ్యక్తి అయితే పునాది మీద ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి ఎంతో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. So if you looked at it from the outside, బయట నుంచి మనం చూసినట్లయితే that man looked like the foolish man looked wise. నిజానికి ఆ బుద్ధిహీనుడే నిజంగా జ్ఞానవంతుడిగా కనపడతాడు. Because they said they both had the same amount of money. He has built such a huge house. This fellow has built a small one. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి దగ్గర కూడా అవే డబ్బులు ఉన్నాయి. ఒకరేమో పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఒకరేమో చిన్న ఇల్లు కట్టుకున్నారు. Isn't it like that? ఆ విధంగా ఉందా? ఆ విధంగా లేదా? If they both had the same amount of money, ఒకవేళ వాళ్ళిద్దరి దగ్గర డబ్బులు సమానంగా ఉన్నట్లయితే definitely the man who didn't lay a foundation could have built a much bigger house. నిజంగా ఎవరైతే పునాది ఎక్కువగా వేసుకోలేదో వాళ్ళు ఎంతో పెద్ద ఇల్లును కట్టి ఉండొచ్చు. You go inside also, you would have seen many things which other man could not put. మనం ఆ ఇంటి లోపలికి వెళ్ళినట్లయితే ఇంకా ఎన్నో సంగతులు మనం అక్కడ చూస్తాం. ఆ వ్యక్తి ఇంట్లో అవి లేవు. And for many years it stood like that perhaps. బహుశా అనేక సంవత్సరాలు ఆ విధంగా అది నిలిచి ఉండొచ్చు. Everybody admired the foolish man's house. ఆ బుద్ధిహీనుని ఇల్లుని ప్రతి ఒక్కరు అభినందించారు, ప్రశంసించారు. Then the flood came. అప్పుడు వరద వచ్చింది. And the rains fell. వానలు కురిశాయి. And his whole house collapsed. తన ఇల్లు మొత్తం కూలిపోయింది. Then people knew who was the wise man, who was the foolish man. అప్పుడు ప్రజలకు అర్థమైంది ఎవరు నిజంగా జ్ఞానవంతుడో ఎవరు బుద్ధిహీనుడో. Even so in the world today, ఈ లోకంలో కూడా ఈ విధంగానే ఉంది ఈ రోజు. there are many people who give the impression of wonderful Christians. ఈనాడు అనేక మంది బాహ్యంగా చూసినట్లయితే ఎంతో గొప్ప క్రైస్తవుడిగా చూపించుకుంటున్నారు. Build many people in their church. వాళ్ళ సంఘాల్లో అనేక మంది ప్రజలు ఉన్నారు. A lot of people admire it. అనేక మంది దాన్ని అభినందిస్తూ ఉంటారు, ప్రశంసిస్తూ ఉంటారు. So many people in this church. ఈ సంఘంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. But there's no foundation. కానీ దానికి పునాది లేదు. So remember this, that the most important thing in your life is the foundation. కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి, మీ జీవితంలో అత్యంత విలువైనది పునాది. In every building. ప్రతి ఒక్క భవంతికి కూడా. The foundation is the part of the building which nobody can see. ఆ భవనానికి ఉన్న పునాదిని ఎవరు చూడరు. So if you try to live a Christian life to impress others, you are definitely a foolish man. వేరే వాళ్ళని వేరే వాళ్ళ చేత అభినందించబడాలని నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తుంటే నువ్వు నిజంగా బుద్ధిహీనుడివే. The wise man will look for the hidden part of his life which nobody can see. జ్ఞానవంతుడు దేని చూస్తా అంటే ఎవరు చూడలేనటువంటి రహస్య జీవితాన్ని చూస్తాడు. Every house has got two parts. ప్రతి ఇంటికి కూడా రెండు భాగాలు ఉంటాయి. Underneath the ground which nobody can see. లోపలేమో ఎవరు చూడలేని, above the ground which everybody can see. ఎవరు చూడలేని పునాది ఉంటుంది, పైనేమో అందరూ చూడగలిగిన భవంతి ఉంటుంది. Why do you read sometimes in the paper, suddenly one house collapsed in Hyderabad? ఎందుకు కొన్నిసార్లు మనం పేపర్లో చదువుతూ ఉంటాం హైదరాబాద్లో ఒక ఇల్లు కూలిపోయిందని. Why did it collapse? ఎందుకు కూలిపోయింది?
There was no proper foundation. ఎందుకంటే సరి అయిన పునాది వేయబడలేదు దానికి. Or they used very inferior material. లేకపోతే సరైన నాణ్యత లేని వస్తువులు వాడారు వాళ్ళు. So we want to build something that will remain forever. కాబట్టి ఎల్లప్పుడూ నిరంతరం నిలిచి ఉండేదాన్ని మనం కట్టాలి. See, I have been spending nearly 40 years now building CFC churches. నేను CFC సంఘాలు కట్టడానికి 40 సంవత్సరాల నుంచి నేను శ్రమిస్తున్నాను. And supposing when Jesus comes, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్లయితే, all my work is destroyed. ఒకవేళ నేను చేసిన పని అంతా కూడా కాలిపోయినట్లయితే, కూలిపోయినట్లయితే, I say, Lord, what did I do for 40 years? ప్రభువా 40 సంవత్సరాల నుంచి నేనేం చేశాను? Supposing my family also, they all children go wayward and get destroyed. ఉదాహరణకు నా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభువుని వెంబడించకుండా దూరంగా తొలగిపోయారు అనుకోండి. What a waste of life. Even if I made a lot of money, నేను ఎంతో డబ్బులు సంపాదించినా కూడా ఎంత వ్యర్థమో కదా జీవితం. even if I gave other people the impression I'm a good Christian, వేరే వాళ్ళకి నేను ఎంతో మంచి క్రైస్తవుడని చూపించుకున్నా కూడా it's foolish. ఎంతో బుద్ధిహీనత అది. I say, Lord, I want to build a family that will remain forever. ఓ ప్రభువా, నిరంతరం నిలిచి ఉండే కుటుంబాన్ని నేను కట్టాలి. I want children who will rejoice with me in heaven for eternity. ఓ దేవా, నిత్యత్వం కూడా నాతో పాటు సంతోషించే పిల్లలు నేను ఆ విధంగా పెంచాలి. I want to build a church that will remain when Jesus comes. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు నిలిచి ఉండే సంఘాన్ని నేను కట్టాలి. And for that I must be careful about the foundation. దాని గురించి నేను పునాది విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాను. In other words, ఇంకో మాటలో I చెప్పాలంటే, must be careful about the part of my life that other people cannot see. వేరే వ్యక్తులు చూడలేని భాగాన్ని నా జీవితాన్ని బట్టి నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. Just like in a building there are two parts, భవంతికి ఏ విధంగా అయితే రెండు భాగాలు ఉంటాయో, in all of your life there are two parts. నీ జీవితాంతం కూడా రెండు భాగాలను నీవు కలిగి ఉంటావు. One is that part of your life which nobody can see. ఒక భాగమేమో నీ జీవితంలోని కొన్ని విషయాలను ఎవరు చూడలేరు. Your thoughts, నీ తలంపులు, how you live in secret, రహస్యంగా నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, how you live at home, ఇంట్లో ఏ విధంగా జీవిస్తున్నావు, how you handle money, డబ్బుని ఏ విధంగా వాడుతున్నావు, the words you speak when no believer can see how you speak, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు ఏ విశ్వాసి లేనప్పుడు, how you behave when you travel in a bus or a train, nobody knows. నువ్వు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరు చూడరు, అప్పుడు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు. That is a hidden part of your life. కాబట్టి కనపడని దాగిన భాగం ఉంటుంది. That is much more important than the visible part of your life. నీ జీవితంలో కనపడే భాగం కంటే కనపడని భాగం ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది. The visible part of your life for this church is when you come together, you sing together, you preach, you hear everybody, you fellowship, that everybody can see. నీ జీవితంలో కనపడే భాగం ఏంటంటే నువ్వు సంఘానికి వస్తావు, కూటమికి వస్తావు, పాటలు పాడతావు, అందరితో కలుస్తావు, అందరూ చూస్తారు. And if you concentrate on that, ఒకవేళ దాన్నే నీవు కేంద్రీకరించినట్లయితే, you're like the foolish man who did not care about the invisible part but only cared about the visible part. కనపడని పునాది గురించి పట్టించుకొని బుద్ధిహీను వలెనే ఉంటావు. It is as simple as that. ఇదెంతో సామాన్యమైన విషయం. It's not a very complicated message. ఇదేదో గొప్ప కష్టమైన వర్తమానం కాదు. So that's the first thing. అది మొట్టమొదటి విషయం. Be careful about the foundation of your life, which is much more important than the superstructure. కాబట్టి నీ జీవితంలో పునాది గురించి జాగ్రత్త తీసుకో. అది బయట కనపడే దానికంటే ఎంతో ప్రాముఖ్యమైనది. If you do a good thing, నీవు ఒక మంచి పని చేసినట్లయితే, but you do it with a bad reason or motive, కానీ తప్పుడు కారణంతో ఉద్దేశంతో చేసినట్లయితే, then that is a corrupt act. అది నిజంగా అది తప్పుడు పనే. If you pray and you want other people to know that you're praying, వేరే వాళ్ళు నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు అని వేరే వాళ్ళు తెలుసుకోవాలని నువ్వు ప్రార్థన చేస్తే, you tell everybody how much you fast, నువ్వు ఎంత ఉపవాసం ఉంటావు అందరికీ నువ్వు చెప్పుకున్నట్లయితే, you want everybody to know how many sacrifices you're making in secret, నువ్వు ఎన్ని త్యాగాలు చేసావో ప్రభు కోసం ఎన్ని చేస్తున్నావో అందరికీ చెప్పినట్లయితే, then you lose. The Lord says you lose any reward you have. అప్పుడు నీ ప్రతిఫలాన్ని నువ్వు కోల్పోతావు అని ప్రభు చెప్తున్నాడు. Always Jesus was emphasizing the hidden life, the inner life. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు రహస్య జీవితం, అంతరంగ జీవితం గురించి నొక్కి చెప్పారు. And that is one primary mark of CFC churches. CFC సంఘాల్లో ఒక ప్రాథమికమైన గుర్తు అది. We emphasize that because that is not emphasized in other churches. మనం ఎందుకు నొక్కి చెప్తున్నాం అంటే అది వేరే సంఘాల్లో నొక్కి చెప్పట్లేదు. In all other churches they are emphasizing the external life. వేరే సంఘాలు ఏం చెప్తున్నారంటే బాహ్యంగా కనపడే విషయాల గురించి చెప్తున్నారు. We will all pray together. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. Or we will have some public meeting. లేనట్లయితే బహిరంగ కూటమిలు కలిగి ఉందాం. We will do some evangelism. లేకపోతే సువార్తలు చేద్దాం. Or we will go and visit the hospitals. లేనట్లయితే ఆసుపత్రికి వెళ్ళి దర్శిద్దాం. It's all good. అవన్నీ మంచియే. But they don't emphasize
Do you watch your thoughts? కానీ నీ తలంపులను నీవు గమనించు అని వాళ్ళు చెప్పరు. Do you watch the motive with which you're doing things? నీవు ఎందుకు చేస్తున్నావు, నీ ఉద్దేశాలను గమనించు అని వాళ్ళు చెప్పరు. Like I keep saying, not what you do on Sunday, but what do you do in your rest of your days of నేను the చెప్తూ week? ఉన్నట్లుగా ఆదివారం నువ్వు చేసేది కాదు, మిగిలిన వారంలోనే అన్ని రోజులు ఏం చేస్తున్నావు. So that's the first thing we see here. The foundation is more important than the కాబట్టి superstructure. ఇక్కడ మొట్టమొదటి విషయం మనం ఏం చూస్తున్నాం అంటే బయట కనపడే భవనం కంటే కూడా పునాది ఎంతో ప్రాముఖ్యమైనది. And the other thing I want you to see here is, మీరు చూడాలనుకుంటున్న రెండో విషయం ఏంటంటే, one man heard but did not obey. ఒక వ్యక్తి ఈ మాటలు విన్నాడు కానీ విధేయత చూపించలేదు. He understood but he did not obey. అతడు అర్థం చేసుకున్నాడు కానీ విధేయత చూపించలేదు. All of you may hear and understand what I'm saying, but you may not obey in your daily life. మీ అందరూ కూడా నా మాటలు వినొచ్చు, అర్థం చేసుకోవచ్చు, కానీ మీ అనుదిన జీవితంలో దాన్ని పాటించకపోవచ్చు. If you don't obey, then your house will collapse one day. ఒకవేళ మీరు విధేయత చూపించినట్లయితే మీ ఇల్లు ఒక రోజు కూలిపోతుంది. Particularly Jesus said, these words of mine. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఈ నా మాటలు. If you want to build a church that will remain forever even after Jesus comes, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కూడా నిరంతరం నిలిచి ఉండే సంఘాన్ని నువ్వు కట్టాలనుకుంటే, then you must gather people and teach them to obey everything that Jesus taught. అప్పుడు ప్రజలను సమకూర్చి యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపమని ఏ విషయాలు చెప్పాడు అవన్నీ మీరు బోధించాలి. These words of mine you hear and you obey, then you're a wise man. ఈ నా మాటలు మీరు విని విధేయత చూపించినట్లయితే అప్పుడు నీవు జ్ఞానవంతుడుగా బుద్ధిమంతుడుగా ఉంటావు. And these words of mine begin in chapter 5. ఈ నా మాటలు 5వ అధ్యాయం నుండి ప్రారంభించబడ్డాయి. So in a very simple way I can say, సామాన్యంగా చెప్పాలంటే, if you want to build a church that will remain, నిలిచి ఉండే సంఘాన్ని మీరు కట్టాలనుకుంటే, you must teach them everything written in Matthew chapter 5, 6 and 7. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఏవైతే రాయబడినవో అన్నిటిని మీరు బోధించాలి. Keep on teaching it. మరియు వాటిని చెప్తూ And when new people come, you got to teach them. కొత్తవారు చేరినప్పుడు మరలా చెప్పాలి. Matthew 5, 6 and 7. మత్తయి 5, 6, 7. And you must show by your life how to do it. మరియు నీ జీవితం ద్వారా నీవు చూపించాలి వాటిని ఏ విధంగా చేయాలో. You can't teach people to swim if you don't swim yourself. ఒకవేళ నీకే ఈత రాకపోయినట్లయితే వేరే వాళ్ళకి నువ్వు ఈత నేర్పలేవు. You can't teach people to overcome anger if you're not overcome anger yourself. నీ అంతటి నీవే పాపాన్ని నీవు జయించకపోయినట్లయితే వేరే వాళ్ళ కోపాన్ని జయించమని నీవు చెప్పలేవు. So I want to encourage all of you to read Matthew 5, 6 and 7. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదువుతూ ఉండండి. Especially those who sit here who are elders or who are preaching God's word in your church. ప్రాముఖ్యంగా ఎవరైతే ఇక్కడ సంఘ పెద్దలు కూర్చొని ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో సంఘాల్లో, What must you teach in your church? నీవు దాన్ని బోధించాలి మీ సంఘాల్లో. Matthew 5, 6 and 7. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. And then Jesus said, if you do these things, the house will be on the rock. అప్పుడు ప్రభు చెప్పారు, ఈ నా మాటలు విని మీరు చేసిన యెడల మీ ఇల్లు బండ మీద కట్టబడుతుంది. Then your church will be on the rock. అప్పుడు మీ సంఘము బండ మీద ఉంటుంది. So I want you to just look at these chapters and see what it says here. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడిందో మీరు చూడాలనుకుంటున్నాను నేను. I don't have time to go through it all, but I'll just share a few things here. వీటన్నిటిని చూడటానికి సమయం లేదు, కొన్ని విషయాలను చూద్దాం. This is how you build on the rock. ఈ విధంగా మీరు బండ మీద కట్టబడతారు. This is how your church will not collapse one day. కాబట్టి ఒకరోజు ఈ విధంగా మీ సంఘం కూలిపోదు. If you want to bring up your children in a godly way, teach them Matthew 5, 6 and 7. మీ పిల్లలను దైవిక విధానంలో మీరు పెంచాలనుకుంటే మత్తయి 5, 6, 7 బోధించండి. You practice it yourself. మొట్టమొదట నీవు అనుసరించు. Number 1. మొట్టమొదట Matthew 5 verse 3. మత్తయి 5, 3. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యం వారిది. That is the first thing you need to learn. మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సంగతి అది. What is that? ఏంటది? To be poor in spirit. ఆత్మ విషయమై దీనులై ఉండుట. And it's very difficult to understand what that means. దాని అర్థం తెలుసుకోవటం కొంచెం కష్టం. I'm sure you've read that verse many times. Have you thought what it means? మీరు అనేక సార్లు చదివి ఉంటారు, అదేంటో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? Jesus often explained things by using examples. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఉదాహరణలు తీసుకొని సాదృశ్యాలను తీసుకొని వివరిస్తూ ఉండేవాళ్ళు. So take an example from a man who is poor in body. కాబట్టి శరీరంలో దీనుడిగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకుందాం. A beggar. ఒక భిక్షగాడు. He comes to your house every day. మీ ఇంటికి ప్రతిరోజు వస్తాడు. Sir, please give me some money. నాకేమైనా కొంచెం డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. Give me some food. నాకు తినడానికి ఆహారం ఇవ్వమంటాడు. So you give him something. ఏదో కొద్దిగా ఇస్తావు నువ్వు. He'll come back tomorrow. మరలా రేపు వస్తాడు. Please give me some money.
మరలా డబ్బులు ఇవ్వమంటాడు. You ask, where is the money I gave you yesterday? నేను నిన్న ఇచ్చాను కదా, ఏమైనా ఆ డబ్బులు అని అడుగుతావు. Oh sir, that is finished yesterday itself. అది నిన్నటికే సరిపోయింది, నిన్న అయిపోయినాయి అంటాడు. Where is the food I gave you yesterday? నేను నిన్న ఆహారం ఇచ్చాను కదా, అదేమైందని అడుగుతావు. That is finished yesterday sir. అది నిన్నే సరిపోయింది, నిన్న అయిపోయింది అంటావు. Give me some more. ఇంకా కొంచెం ఏమంటాడు. You give him, నువ్వు ఇస్తావు, he'll come again tomorrow. మళ్ళా రేపు వస్తాడు. That is how a man who is poor in body lives. శరీరానుసారంగా ఒక పేదవాడు, దీనుడు ఆ విధంగా జీవిస్తూ ఉంటాడు. Haven't you seen sometimes beggars on the street? For 10 years you see them still begging. కొన్నిసార్లు రోడ్ల మీద మనం భిక్షగాళ్ళను చూస్తుంటాం కదా, 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అడుక్కుంటూనే ఉంటారు, అక్కడే ఉంటారు. Now there we can learn a lesson how to be poor in spirit. కాబట్టి అక్కడ మనం ఆత్మ విషయమే ఏ విధంగా దీనులుగా పేదలుగా ఉండాలో నేర్చుకోవచ్చు. God doesn't want us to be beggars in our body. మన శరీరానుసారంగా భిక్షగాళ్ళుగా ఉండాలని దేవుడు అనుకోడు. He doesn't want any of his children to go begging. కాబట్టి భౌతికంగా మనం వెళ్ళి భిక్షగాళ్ళగా అడుక్కోవాలని దేవుడు కోరుకోడు ఎవరిని. All these pastors who write letters begging to America and England and all, they are beggars. ఈ పాస్టర్లు అందరూ నివేదికలు పంపిస్తుంటారు అమెరికాకి, ఐరోపాకి, వాళ్ళు భిక్షగాళ్ళు. Oh, please give us some money, we are building a church. మాకు డబ్బులు ఇవ్వండి, మేము ఇక్కడ ఏదో సంఘాన్ని కడుతున్నాం. Sometimes they say we have built the walls, we need to put the roof, please send us some money. కొన్నిసార్లు చెప్తారు మేము గోడలు అయితే వేసాం కానీ పైన కప్పు వేయలేదు, దానికి డబ్బులు ఇవ్వండి అంటారు. They are all religious beggars. వాళ్ళు మత సంబంధమైన భిక్షగాళ్ళు. We must never be beggars. మనం భిక్షగాళ్ళుగా ఉండకూడదు. Our Father is the richest person in the universe. మన పరలోకపు తండ్రి ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతుడు. If you have a need, నీకు అవసరం ఉన్నట్లయితే go to him. ఆయన దగ్గరికి వెళ్ళు. Don't go to man. మనిషి దగ్గరికి వెళ్ళొద్దు. If your father is the richest man in India, will you go to some man for help? భారతదేశంలో మీ తండ్రి అత్యంత సంపన్నుడైనట్లయితే వేరే వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్తావా? You call up your daddy and say, send me some money. అప్పుడు మీ తండ్రికి మీరు ఫోన్ చేసి డబ్బులు పంపిమని అడుగుతారు. You don't go to other people. వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళాం. So we don't go to other people. We go to our Father in heaven. మనం కూడా వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళాం, మన పరలోకపు తండ్రి వద్దకు వెళ్తాం. So we are not beggars in body. కాబట్టి భౌతికంగా మనం భిక్షగాళ్ళం కాదు. In our spirit, కానీ మన ఆత్మలో we want to be beggars all the time. ఎల్లప్పుడూ కూడా మనం ఆత్మ విషయంలో భిక్షగాళ్ళుగా ఉండాలి. Because Jesus tells us, God's word tells us to be beggars in our spirit. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా అంటున్నారు, ఆత్మయందు మీరు భిక్షగాళ్ళుగా ఉండమని. Poor in spirit. ఆత్మయందు దీనులై ఉండుడి. What does that mean? ఏంటి దాని అర్థం? That means just like that beggar has got a need in his body for food and money. ఆ శరీరపరంగా ఆ భిక్షగాడు ఏ విధంగా అయితే అవసరాలు కలిగి ఉన్నాడు డబ్బుల కోసం, every day, ప్రతిదినం I have a need in my spirit just like that for grace from God every day. నా ఆత్మ విషయంలో కూడా నేను అటువంటి అవసరాన్ని కలిగి ఉన్నాను ప్రతి దినము దేవుని యొద్ద నుండి కృప కోసం. Oh God, give me grace today. ఓ దేవా నాకు ఈ రోజు కృపను అనుగ్రహించండి. And if God asks me, where's the grace I gave you yesterday? అప్పుడు దేవుడు అడుగుతాడు, నిన్న నీకు కృప ఇచ్చాను కదా, ఏమైంది? Like the beggar, I say, that was for yesterday. భిక్షగాడు చెప్పినట్లు అది నిన్నటికే. Why do you want grace? ఎందుకు నీకు కృప కావాలి? Then you ask the beggar, why do you want money? ఒకవేళ నువ్వు భిక్షగాడిని అడిగినట్లయితే నీకు డబ్బులు ఎందుకు అవసరం? I want money to live, he will say. ఆయన ఏం చెప్తాడంటే, నేను నివసించడానికి, జీవించడానికి నాకు డబ్బులు అవసరం. You go to God like a beggar and ask for grace. God, give me grace. మనం కూడా భిక్షగాళ్ళ వల్ల దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నా కృపను అనుగ్రహించని మనం అడుగుతున్నప్పుడు God says, why do you want my grace? అప్పుడు దేవుడు అడుగుతాడు, ఎందుకు నా కృప నీకు ఎందుకు? Give an answer. అప్పుడు మనం ఈ విధంగా జవాబు ఇవ్వాలి. Because your word says in Romans 6:14. ఎందుకంటే మీ వాక్యంలో చెప్పబడింది రోమా 6:14లో, that if I get grace, I will not be defeated by sin. ఎందుకంటే నేను కృపను పొందినట్లయితే నేను పాపం చేత ఓడించబడను, ప్రభుత్వం చేయబడను. Do you all know that promise? మీ అందరికీ తెలుసా వాగ్దానం? That's one of the most important promises in the Bible. బైబిల్లో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వాగ్దానాల్లో అదొకటి. Romans chapter 6 verse 14. రోమా 6:14. And in CFC we have preached that for 40 years. CFC సంఘాల్లో మనం 40 సంవత్సరాలుగా దాన్ని బోధిస్తూ ఉన్నాం. Most other churches never preach it. వేరే సంఘాల్లో దాన్ని బోధించరు. What does it say? ఏం చెప్తుంది అక్కడ? Sin will not rule you. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. If you are under grace. మీరు కృప కింద ఉంటే. Isn't that a promise? అది వాగ్దానం కాదా? It's like saying, if I am under a roof, the rain will not make me wet. అది ఎలా ఉంటుందంటే, నేను కప్పు కింద ఉన్నట్లయితే వర్షం పడ్డా కూడా నేను తడవను. Even if it's raining like anything outside, if I am under the roof, I will not get wet. ఎంత కుండపోతుగా వర్షం కురుస్తున్నా కూడా నేను కప్పు కింద ఉన్నట్లయితే నేను తడిసిపోను. If I am under grace, నేను కూడా కృప కింద ఉన్నట్లయితే sin will not touch me.
పాపము నన్ను ముట్టుకోలేదు, తాకలేదు. Like that rain cannot fall on any part of my body. ఆ వర్షం కూడా నా శరీరంలో ఏ భాగమును తాకలేదు. I'm under a roof. ఎందుకంటే నేను కప్పు కింద ఉన్నాను. So when grace is over me, కృప కూడా నా మీద ఆ విధంగా ఉన్నట్లయితే no sin can rule over me. ఏ పాపం కూడా నా మీద ప్రభుత్వం చేయజాలదు. That is God's promise in Romans 6:14. రోమా 6:14 అది దేవుని యొక్క వాగ్దానం. So I go to God begging for grace. కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళి కృప కోసం అడుక్కుంటాను. Every day. ప్రతి దినం Give me grace. దేవా కృపను అనుగ్రహించండి. If you don't ask, you don't get. ఒకవేళ నువ్వు అడగపోయినట్లయితే నువ్వు పొందలేవు. See what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. James chapter 4. యాకోబు 4. The last part of verse 2. యాకోబు 4:2 చివరి భాగం. James 4:2. యాకోబు 4:2. You don't have because you don't ask. మీరు దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. Why don't you get? ఎందుకు మీరు పొందట్లేదు? Because you don't ask. ఎందుకంటే మీరు అడగట్లేదు. Then sometimes he says in verse 3, you ask and still don't get because you're asking with the wrong motive. కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుందంటే 3వ వచనంలో చెప్పబడింది, మీరు అడుగుతారు కానీ మీరు తప్పుడు ఉద్దేశాలతో అడుగుతారు. Sometimes we ask so that I can boast in the church. See, I got victory over sin. కొన్నిసార్లు మనం ఎందుకు అడుగుతామంటే మనం పాపం మీద జయం వచ్చినాక అతిశయించడానికి, చూడండి నేను జయం పొందానని. Then you are asking not to get victory over sin, but to boast in the church that you got victory. అప్పుడు నీవు కృపను ఎందుకు అడుగుతున్నావు అంటే పాపం మీద జయం పొందడానికి కాదు, కానీ సంఘంలో అతిశయించడానికి. Then also you won't get. అప్పుడు కూడా నీవు పొందవు. So 2 reasons why you don't get. కాబట్టి నువ్వు ఎందుకు పొందవో 2 కారణాలు ఉన్నాయి. One, you don't ask. ఒకటేమో నువ్వు అడగవు. Second, you ask but your motive is not the glory of God. నీవు రెండోది నీవు అడిగినా కూడా అది దేవుని మహింపరచడానికి కాదు నీ ఉద్దేశం. That applies to many prayers. అది అనేక ప్రార్థనలకు అన్వయించుకోవచ్చు. When you pray, you don't pray for the glory of God, so you don't get. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ కోసం ప్రార్థన చేయనట్లయితే నువ్వు పొందలేవు. But Romans 6:14 says when grace is over you, you will not sin. కానీ రోమా 6:14 చెప్తుంది, కృప నీ మీద ఉన్నట్లయితే పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. So in Proverbs 8 సామెతలు 8 verse 34, 34 Blessed is the man who listens to me, watching daily at my gates, waiting at my doorposts. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. Just like the beggar who comes every day for money. భిక్షగాడు ఏ విధంగా అయితే అనుదినము డబ్బుల కోసం వస్తాడో, that is to keep on begging for money is a curse. మనం డబ్బు గురించి ఎప్పుడు అడుక్కోవటం అది ఒక శాపం. I mean, if you are in a financial state where every day you have to go begging for money, that is a curse. నీవు నిజంగా డబ్బుల కోసం ప్రతి దినం వీళ్ళు అడుక్కుంటూ ఉన్నట్లయితే అది నిజంగా శాపమే. I hope none of you will come to the place where every day you have to go and beg for money to somebody. నీవు ప్రతి దినం కూడా ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి ప్రతి దినం అడుక్కునేటట్లు మీరు లేరని నేను అనుకుంటున్నాను. That type of poverty is not a blessing. అటువంటి పేదరికం అనేది ఆశీర్వాదం కాదు, It is a curse. అది శాపం. But when you go to God every day, that is a blessing. కానీ నీవు ఆ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే కృప గురించి అది ఆశీర్వాదం నిజంగా. Blessed is the man who is watching daily at my gates, waiting at my doors. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం యొద్ద కాచుకొని ఉపదేశించిన వారు ధన్యులు. Poor in spirit. ఆత్మయందు దీనులైన వారు. God, I don't have grace. ఓ దేవా నా యొద్ద కృప లేదు, నా కృప లేదు. And he says, if you find me, you find life. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనును. This word favor, in New Testament we say grace. He obtains grace from the Lord. ఇక్కడ కటాక్షం అని ఉంది, మనం క్రొత్త నిబంధనలో కృప అంటాం. He will get grace from the Lord. ప్రభు యొద్ద నుండి కృపను పొందుతాడు. So that is the first word in the Sermon on the Mount. అది కొండ మీద ప్రసంగంలోని మొట్టమొదటి మాట. Be poor in spirit. ఆత్మయందు దీనులుగా ఉండుట. Every day say, Lord, I want grace. అనుదినము కూడా చెప్పాలి, ప్రభువా నాకు కృప అవసరం. Whenever you have to do anything for the Lord, నువ్వు ప్రభు కోసం ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు, give me grace. దేవా నా కృపను అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. There must be a constant cry in my heart for grace from God. ఎల్లప్పుడూ నిరంతరం దేవుని యొద్ద నుండి మనం కృప కోసం వేడుకుంటూ ఉండాలి, మొరపెట్టాలి. Reason? కారణం ఏంటి? Because I don't want sin to rule over me. ఎందుకంటే పాపం నా మీద ప్రభుత్వం చేయాలని నేను అనుకోవట్లేదు. Okay, now let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. How is it that Jesus lived for 33 and a half years without sinning? యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు పాపం చేయకుండా ఏ విధంగా జీవించగలిగారు? I told you we must look for the footsteps of Jesus and walk in them. నేను చెప్పాను, మన యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలు కనుక్కొని వాటిని వెంబడించాలి. What are the footsteps of Jesus? యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలు ఏంటి? He never sinned once. ఆయన ఒక్కసారి కూడా పాపం చేయలేదు. He never spoke a word
which was sinful. పాపభరితమైన ఒక్క మాటను కూడా ఆయన మాట్లాడలేదు. Sometimes he rebuked people very strongly. కొన్నిసార్లు ఆయన ఎంతో కఠినంగా గద్దించాడు ప్రజలను. You generation of vipers, how will you escape the damnation of hell? సర్ప సంతానమా, మీరు నరక శిక్షను ఏ విధంగా తప్పించుకోగలరు? Don't make my father's house a place of merchandise. నా తండ్రి యొక్క ఆలయమును, ఇంటిని వ్యాపార స్థలంగా మార్చవద్దు. Take it all out from here. వీటన్నిటిని తీసివేయండి. He spoke strongly. ఆయన ఎంతో కఠినంగా మాట్లాడారు. But he never sinned. కానీ ఆయన ఎప్పుడూ పాపం చేయలేదు. He would get angry when people were making money in the name of God. దేవుని పేరు చెప్పుకొని ప్రజలు డబ్బులు సంపాదించినప్పుడు ఆయన కోపపడ్డాడు. You know, it's very difficult to live in this world without getting angry. ఈ లోకంలో కోపపడకుండా జీవించడం ఎంతో కష్టం. But it is possible. కానీ సాధ్యమే if you get grace. దేవుని యొక్క కృప పొందినట్లయితే. If you don't get grace, కానీ నీవు దేవుని కృపను పొందనట్లయితే, very difficult for rich people, poor people, young people, old people to live without anger. అది ఎవరికైనా కూడా అసాధ్యమే. అది యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా, ధనవంతులైనా, పేదవాళ్ళైనా, ఎవరైనా సరే. Even if you control your mouth by yoga, anger will be in the heart. నీవు యోగా చేసి నీ నోటిని నువ్వు అదుపులో ఉన్నా కూడా కోపం లోపల ఉంటుంది. Anger doesn't mean you speak. Anger is in the heart. కోపం అంటే ఏదో నువ్వు మాట్లాడే మాటలు బట్టే కాదు, అది హృదయంలో ఉంటుంది. And the Bible tells us to put away all anger. దేవుని యొక్క వాక్యం చెప్తుంది సమస్త కోపమును, ఆగ్రహమును విడిచిపెట్టాలని. How can we do that in this life? ఈ లోకంలో, ఈ జీవితంలో ఎలా చేయగలం మనం దాన్ని? See Ephesians chapter 4. ఎఫెసీ 4 చూద్దాం. Ephesians chapter 4 and verse 31. ఎఫెసీ 4:31. What does it say there? Put away all anger. సమస్తమైన కోపమును విసర్జించుడి. How much anger is left in your heart if you put away all anger? నీవు సమస్త కోపమును విడిచిపెట్టినట్లయితే నీ హృదయంలో ఎంత కోపం ఉంటుంది? There'll be no anger left. అప్పుడు ఏ కోపం ఉండదు. Is it possible? అది సాధ్యమా? Another verse, Ephesians 4:26. ఎఫెసీ 4:26 మరొక వచనం. What does it say there? ఇక్కడ ఏం చెప్పబడింది? Be angry but don't sin. కోపపడుడు గాని పాపము చేయకుడి. So there it says you can be angry but don't sin. కానీ ఇక్కడ చెప్పబడింది మీరు కోపపడొచ్చు కానీ పాపం చేయకూడదు. So there is an anger that is sinful and an anger that is not sinful. పాపంతో కూడిన కోపం ఉంది, పాపము లేని కోపం ఉంది. Which anger do you have? నీవు ఎటువంటి కోపాన్ని కలిగి ఉన్నావు? The Bible says you must be angry. దేవుని ఒక వాక్యం చెప్తుంది నీవు కోపపడాలని. But it must not be sinful anger. కానీ అది పాపంతో కూడిన కోపం కాకూడదు. And the way to find out is to look at Jesus. కానీ దాన్ని మనం కనుగొనాలంటే యేసు వైపు చూసి కనుగొనగలం. He was very angry when he saw people making money in the name of religion. మతం పేరు మీద ప్రజలు డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఆయన ఎంతో కోపడ్డాడు. We read another place in Mark 3. మార్కు 3వ అధ్యాయంలో మనం ఇంకో చోట చూస్తాం. And he asked a man in a synagogue with a withered hand, verse 3, come here, I want to heal you. అక్కడ ఓచా చేయగలవాన్ని ఆయన పిలిచాడు, నేను నిన్ను స్వస్థపరుస్తానని 3వ వచనంలో. But the Pharisees were watching him, verse 2, Mark 3:2, to see whether he would heal on the Sabbath day. కానీ పరిసయ్యులు చూస్తున్నారు ఈయన విశ్రాంతి దినమున స్వస్థపరుస్తాడా లేదా అని. So that they can accuse him. కాబట్టి ఆయన మీద నింద మోపాలని. They did not want him to heal the man. ఎందుకంటే వాళ్ళు ఆ మనిషి స్వస్థపరచబడాలని కోరుకోవట్లేదు. Here's a man with a withered hand. ఇక్కడ ఓచ చేయగల వ్యక్తి ఉన్నాడు. Jesus wanted to heal him. యేసు ప్రభు ఏమో స్వస్థపరచాలనుకుంటున్నాడు. People said no. పరిసయ్యులు ఏమో లేదు లేదు అంటున్నారు. And it says in verse 5, Jesus looked at them with anger. ఇక్కడ 5వ వచనములో మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారు కోపముతో వారిని కలయ చూచి. So we see Jesus got angry. ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారు కోపపడ్డారు. He looked with anger. ఆయన కోపముతో కలయ చూసెను. How did he look? There was anger in his face. ఆయన తన ముఖం మీద కోపంతో ఏ విధంగా చూడగలరు? Why was he angry? ఎందుకు ఆయన కోపపడ్డాడు? Because of their hardness of heart, he was sad. ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన ఎంతో బాధపడ్డాడు. See, it says here grieved because of the hardness of the heart. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడు. See, there was anger and sadness in Jesus' heart. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో కోపం ఉంది, దుఃఖం ఉంది. He was feeling so sad because these people were so hard and did not want this man to be healed. ఆయన ఎంతో దుఃఖపడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు ఎంతో హృదయ కాఠిన్యం కలిగి ఆ వ్యక్తి స్వస్థపరచబడాలని కోరుకోవట్లేదు. That is the right type of anger. అది సరి అయిన కోపము. Where
There are a lot of people in churches whose lives are withered by sin. ఈనాడు మనం సంఘంలో చూసినట్లయితే అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే పాపం చేత ఓచ చేయ కలిగి ఉన్నారు వారి జీవితాల్లో. And their pastors will not allow them to come to our church to hear the message of victory over sin. వాళ్ళ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి విని పాపం మీద జయం పొందినట్లుగా వాళ్ళు అనుమతించట్లేదు. Because they'll be healed. ఎందుకంటే వాళ్ళు స్వస్థపరచబడతారు. Of their withered life. ఎందుకంటే వాళ్ళ యొక్క ఓచ చేయగల జీవితాన్ని బట్టి. That we should be angry. దాన్ని బట్టి మనం కోప్పడాలి. Jesus was angry. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా కోప్పడ్డారు. You fellows don't allow somebody to be delivered from sin in your church. మీ సంఘంలో పాపం వలన విడిపించబడాలి మీకు మీరు ఒప్పుకోవట్లేదా? All you do is collect money from these poor people. మీరు కేవలం పేద ప్రజలను డబ్బులు వసూలు చేసుకోవటమే మీ పనా? Those things made Jesus angry. ఆ విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు కోప్పడేటట్లు చేశాయి. When did Jesus not get angry? యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కోప్పడలేదు? When they called him devil. దయ్యం అని పిలిచారు. When they said we were not born in immorality like you. నీలాగా మేము అనైతికంగా జన్మించలేదని చెప్పారు. Imagine if somebody tells you your mother committed adultery, that's how you were born. ఒకసారి ఊహించుకోండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ తల్లి వ్యభిచారం చేసింది కాబట్టి నువ్వు పుట్టావు. That's what they told Jesus in John chapter 8. అదే యేసుక్రీస్తు ప్రభు వారితో వాళ్ళు చెప్పారు యోహాను 8లో. And they spat on his face. ఆయన ముఖం మీద ఉమ్మూశారు. He never got angry. కోప్పడలేదు ఆయన. They beat him, he never got angry. ఆయన వాళ్ళు కొట్టారు, ఆయన కోప్పడలేదు. They killed him, he never got angry. ఆయన చంపివేశారు, ఆయన కోప్పడలేదు. So we learned something from Jesus' life, which is the right anger and which is the wrong anger. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని బట్టి మనం రెండు విషయాలు నేర్చుకోవచ్చు. సరైన కోపం ఏంటి, సరికాని కోపం ఏంటి. Whenever they did anything against Jesus or called him a bad name or spat on him, no anger. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుకి విరోధంగా ఏం చేసినా, ఆయన చెడ్డ పేర్లు పెట్టి పిలిచినా, ఉమ్మి వేసినా కూడా కోప్పడలేదు. But when they dishonored the name of Lord, కానీ దేవుని యొక్క నామాన్ని అవమానపరిచినప్పుడు, making money in the name of God, దేవుని యొక్క పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నప్పుడు, or when they hindered other people from being delivered from their withered life, వేరే వాళ్ళు పాపం నుండి విడుదల పొందకుండా వీళ్ళు అభ్యంతరంగా ఆపేసినప్పుడు, then he was angry. అప్పుడు ఆయన కోప్పడ్డాడు. So I have learned something for myself. కాబట్టి నాకు కొన్ని విషయాలు నేనుగా నేర్చుకున్నాను దాని నుంచి. When must I never be angry? ఎప్పుడు నేను అసలు కోప్పడకూడదు? If people spit on me, ప్రజలు నా మీద మూసినప్పుడు, call me the devil, నన్ను దయ్యం అని పిలిచినప్పుడు, call me all types of bad names, చెడ్డ పేర్లు పెట్టి నన్ను పిలిచినప్పుడు, tell false stories about me behind my back, నా వెనక నా గురించి తప్పుడు కథనాలు ప్రచురించినప్పుడు, tell lies about me, నా గురించి అబద్ధాలు చెప్పినప్పుడు, zero anger. సున్నా కోపం, అసలు శూన్యము. If I get angry, I have sinned. ఒకవేళ నేను ఆ విషయాలను బట్టి కోపడినట్లయితే నేను పాపం చేసినట్లు. Okay, now when must I be angry? ఎప్పుడు నేను కోపడాలి? When I see people making money in the name of religion. దేవుని యొక్క పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని ప్రజలు డబ్బులు సంపాదించుకుంటున్నప్పుడు I must be angry like Jesus. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువులా నేను కోపడాలి. When I see people hindering others from coming to a life of victory, జై జీవితంలోకి రాకుండా వేరే వాళ్ళు అభ్యంతరపరుస్తున్నప్పుడు then I కోపడాలి. must be angry. అప్పుడు నేను కోపడాలి. Now compare your own life. కాబట్టి మీ సొంత జీవితాన్ని ఒకసారి పోల్చుకోండి. When do you get angry? మీకు ఎప్పుడు కోపం వస్తుంది? Do you get angry when somebody does something to you? మీకు ఏదైనా వేరే వాళ్ళు చేసినప్పుడు అప్పుడు కోపం వస్తుందా? Or somebody should have done something and did not do it? లేక వేరే వాళ్ళు ఏదో చేయాలి, నిజానికి వాళ్ళు చేయలేకపోయారు, దాన్ని బట్టి కోపం వస్తుందా? That is how all the children of Adam get angry. ఆదాము యొక్క పిల్లలందరూ వాటిని బట్టే కోపడుతుంటారు. We must ask God for grace to overcome that anger. కాబట్టి ఆ కోపాన్ని జయించడానికి మనం దేవుని యొద్ద నుండి కృపను అడగాలి. When do husbands and wives get angry with each other? భార్యాభర్తలు ఎప్పుడు కోపడుకుంటూ ఉంటారు? You expect your wife to do something, she did not do it. ఆమె ఏదో చేయాలని భార్య యొద్ద నుండి నువ్వు కోరుకుంటావు, ఆమె చేయలేదు. Or you expect your husband to do something, he did not do it. లేక నీ భర్త ఏదో చేయాలని నువ్వు అనుకుంటావా, ఆయన చేయలేడు. Or they did something which you did not like. లేక నీకు ఇష్టం లేని పని ఏదో చేశారు వాళ్ళు. It's all about you. ఇవన్నీ కూడా నీ గురించే. He did something to me. ఆయన నాకేదో చేశాడు. She did something to me. ఆమె నాకేదో చేసింది. Or she did not do something, or he did not do something which I wanted him to do. లేక నేను చేయాలనుకున్న పని వాళ్ళు చేయలేదు. It is all me, me, me. ఇదంతా కూడా నా కొరకు, నేను, నాది. That type of anger is always sinful. అటువంటి కోపం ఎల్లప్పుడూ కూడా పాపంతో కూడిన కోపము. But if it is about God, కానీ అది దేవునికి సంబంధించింది అయితే, Jesus' name is being dishonored. యేసుక్రీస్తు ప్రభు నామం అవమానపరుస్తూ ఉన్నట్లయితే, Those poor people are being exploited and they don't allow us to help them. ఆ పేద ప్రజలు పీడించబడుతున్నారు. Nothing about me. అది నా గురించి కాదు, About God, దేవుని గురించి, and others. వేరే వాళ్ళ గురించి. Then I must be angry. అప్పుడు నేను కోపడాలి. I hope you'll never forget this for the rest of your life. నేను అనుకుంటున్నాను మీ జీవితాంతం కూడా దీన్ని మర్చిపోకూడదు ఇంకా.
The root of sin is to be centered in myself. పాపం యొక్క వేరు ఎక్కడ ఉంటుందంటే నన్ను నేను కేంద్రంగా చేసుకున్నప్పుడు ఉంటుంది. When my whole life revolves around me. నా జీవితాంతం కూడా నా చుట్టే తిరుగుతూ ఉన్నట్లయితే, what are people saying about me? ప్రజలు నా గురించి ఏం చెప్తున్నారు? How are people treating me? ప్రజలు నన్ను ఏ విధంగా పరిగణిస్తున్నారు? Are they helping me? ప్రజలు నాకు సహాయం చేస్తున్నారా? It is a sinful way to live. అదెంతో పాపభరితమైన జీవితం ఆ విధంగా జీవించటం. What did Jesus mean when he said, deny yourself and take up the cross and follow me? నిన్ను నీవు ఉపేక్షించుకొని అనుదినము సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అంటే ఏంటి దాని అర్థం? To deny myself means don't put yourself in the center of your life. నన్ను నేను ఉపేక్షించుకోవటం అంటే నా జీవితంలో నన్ను నేను కేంద్రంగా పెట్టుకోకూడదు. When you are in the center of your life, in your heart, నీ జీవితంలో నీ హృదయంలో నీవు కేంద్రంగా ఉన్నట్లయితే, when anybody hurts you, you'll get angry. అప్పుడు ఎవరైనా నిన్ను గాయపరిచినట్లయితే వెంటనే నీకు కోపం వస్తుంది. Yourself must be killed. నీ స్వంతము చంపివేయబడాలి. That means self is no longer sitting in the throne. కాబట్టి నీ స్వంతము ఆ సింహాసనం మీద కూర్చొని ఉండకూడదు. In all the children of Adam, self is the king on the throne. ఆదాము యొక్క పిల్లలందరికీ కూడా ఆ సింహాసనం మీద స్వంతం అనేది కూర్చొని పరిపాలిస్తూ ఉంటుంది. When anybody does something that hurts self, they get angry. ఎవరైనా ఆ స్వంతాన్ని గాయపరిచినట్లయితే వెంటనే కోపపడతారు. When you become a real spirit-filled Christian, నీవు నిజముగా ఆత్మచేత నింపబడిన క్రైస్తవుడు అయినట్లయితే, when the Holy Spirit fills you, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతాడో, you know what he does? ఆయన ఏం చేస్తాడు తెలుసా? He takes self away from the throne and Christ sits on the throne. ఆ సింహాసనము నుండి స్వంతమును తీసి క్రీస్తును అక్కడ పెడతాడు. Then if somebody hurts you, it doesn't affect you because you're not on the throne. అప్పుడు నిన్ను గాయపరిచినా కూడా నీకేమీ అనిపించదు, ఎందుకంటే నువ్వు ఆ సింహాసనం మీద లేవు. Your self is crucified. ఎందుకంటే నీ స్వంతము సిలువేయబడింది. But if somebody does something to Christ or his name, that hurts you. కానీ ఎవరైనా క్రీస్తుకి ఏమైనా చేసినట్లయితే, అవమానపరిచినట్లయితే అది నిన్ను గాయపరుస్తుంది. So you can easily find out who is on the throne in your heart. కాబట్టి నీ హృదయంలో సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారో నీవు ఎంతో సులభంగా చూడొచ్చు. All of you may say, oh, Christ is on the throne in my heart. మీ అందరూ కూడా చెప్పొచ్చు, నా హృదయ సింహాసనం మీద క్రీస్తే కూర్చొని ఉన్నాడని. It's easy to say that. చెప్పటం సులభమే, but it's easy to find out. కానీ అది కనుక్కోవటమే కష్టం. When do you get hurt? ఎప్పుడు నీవు గాయపరచబడుతున్నావు? When somebody dishonors Jesus Christ or when somebody dishonors you? ఎవరైనా నిన్ను అవమానపరిచినప్పుడా, లేక క్రీస్తు ప్రభు యొక్క నామమును అవమానపరిచినప్పుడా? When somebody says something about your family or when somebody says something about Jesus? ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా చెప్పినప్పుడా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా చెప్పినప్పుడా? Yeah, most Christians, they themselves and their family is in the center. అనేక మంది క్రైస్తవుల్లో వారి కుటుంబమే కేంద్రంగా ఉంటుంది. They haven't really been filled with the Holy Spirit. వారు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడలేదు. So this is the secret, brothers and sisters. సహోదరి సహోదరులారా, ఇదే రహస్యం. To be poor in spirit, ఆత్మయందు దీనులుగా come to ఉండటం. God, దేవుని యొద్దకు వచ్చి, say, Lord, I get angry so quickly. ప్రభువా, నాకు ఎంతో త్వరగా కోపం వస్తుంది. Please help me. దేవా, దయచేసి నాకు సహాయం చేయండి. I'm not asking grace for 1 year, I'm asking grace for today. ప్రభువా, నేనేదో ఒక సంవత్సరానికి సరిపోయే కృపను అడగట్లేదు, ఈ రోజుకు సరిపడా కృపనివ్వండి. And tomorrow again I will come. రేపు మరలా నేను వస్తాను. Just like Jesus taught us to pray, give me this day my daily bread. యేసుక్రీస్తు ప్రభు మనకి ప్రార్థన నేర్పించినట్లుగా, మా అనుదిన ఆహారమును మాకు ఇవ్వండి. And this day forgive my sins. ఈ దినము నా పాపాలను క్షమించండి, as I forgive others. నేను వేరే వాళ్ళను And క్షమించినట్లుగా. this day please deliver me from evil. ఈ దినము దుష్టుని నుండి నన్ను తప్పించండి. It's daily waiting at his gates. కాబట్టి ప్రతి దినము కూడా ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండుట. If you are poor in spirit like that, ఆ విధంగా నీవు ఆత్మయందు దీనుడు అయినట్లయితే, what did we read in Matthew 5? The whole kingdom of heaven is yours. అప్పుడు మత్తయి 5లో మనం చదివినట్లుగా దేవుని యొక్క రాజ్యం అంతా కూడా మందవుతుంది. Kingdom of heaven is like a big palace. దేవుని యొక్క రాజ్యము ఎంతో గొప్ప భవంతిలాగా ఉంటుంది. Many treasures in many rooms. ఆ రాజభవనంలో ఎంతో గుప్త నిధులు ఉంటాయి, అనేక గదులు ఉంటాయి. And there's one key that opens every door. ప్రతి ద్వారాన్ని కూడా ఒక తాళం తీస్తూ ఉంటుంది. The name of that key is, ఆ తాళం యొక్క పేరు ఏంటంటే, poor in spirit. ఆత్మయందు దీనులుగా ఉండటం. If you're poor in spirit, the whole palace is yours. మీరు ఆత్మయందు దీనులుగా ఉన్నట్లయితే ఆ రాజభవనం అంతా మీదే అవుతుంది. Spiritually, you'll become a very rich person. ఇప్పుడు ఆత్మ సంబంధులంగా మనం ఎంతో ధనవంతులం అవుతాం. You'll be an overcomer. అప్పుడు నీవు జయించువాడుగా అవుతావు. So this is the great secret of the Christian life. ఇది క్రైస్తవ జీవితం యొక్క ఎంతో గొప్ప రహస్యం. Learn to see your own need and come to God every day. మీ సొంత అవసరాన్ని మీరు గుర్తించి దేవుని దగ్గరికి అనుదినం రావాలి. Let's turn to Matthew 5. మత్తయి 5 మరొకసారి చూద్దాం. So we understood verse 3.
3వ వచనాన్ని మనం అర్థం చేసుకున్నాం. In verse 4, 4వ వచనంలో it says, ఇక్కడ చెప్పబడింది, blessed are those who mourn. దుఃఖపడువారు ధన్యులు. Now in the world they say, blessed are those who laugh. లోకంలో ఏం చెప్తారంటే నవ్వేవాళ్ళు ధన్యులు అంటారు. Jesus never spoke about laughing. యేసుక్రీస్తు ప్రభువు నవ్వటం గురించి ఎప్పుడు చెప్పలేదు. He spoke a lot about mourning. కానీ ఆయన దుఃఖపడటం గురించి చెప్పాడు. Mourning for what? దేని గురించి దుఃఖపడాలి? Mourning for my sin. నా పాపముల గురించి దుఃఖపడాలి. We must not mourn for silly things like I didn't get a promotion in my job. ఏదో చిన్న చిన్న విషయాల గురించి కాదు, నా ఉద్యోగంలో నాకు పదోన్నతి రాలేదు. Oh, all the other companies got bonus, I didn't get bonus. మిగతా కంపెనీలు అన్ని బోనస్ ఇచ్చారు, మా వాళ్ళు ఇవ్వలేదు. The children of Adam mourn for those things. ఆదాము యొక్క పిల్లలు ఆ విధంగా దుఃఖపడుతూ ఉంటారు వాటి కోసం. What should we mourn for? కానీ మనం దేని గురించి దుఃఖపడాలి? Lord, I'm sorry I had a bad thought just now. ఓ ప్రభువా, నాకు ఇప్పుడే ఎంతో చెడ్డ తలంపు వచ్చింది, దయచేసి నన్ను క్షమించండి ప్రభువా. Oh Lord, forgive me. దేవా నన్ను క్షమించండి. That's what I should mourn for. దాని గురించి నేను దుఃఖపడాలి. Oh Lord, I'm sorry the way I spoke to that person was not kind. ఓ ప్రభువా, నేను ఆ వ్యక్తితో సరిగా మాట్లాడలేదు ప్రభువా, అది నేరం కాదు, కానీ please forgive me. దయచేసి క్షమించండి. Those are the things we should mourn for. వాటి గురించి మనం దుఃఖపడాలి. Not I didn't get increment, I didn't get promotion. నాకేదో ప్రమోషన్ రాలేదనో లేకపోతే నా జీతం పెరగలేదని కాదు. I don't care if I don't get anything in this earth. If I get grace, it is enough. ఒకవేళ ఈ భూమి మీద నాకు ఏమీ రాకపోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క కృప నాకు వస్తే చాలు. I don't think we value God's grace enough. దేవుని యొక్క కృపకి మనం అంత విలువ ఇవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. You know what money is on this earth, grace is in God's kingdom. ఈ భూలోకంలో డబ్బుకి ఎంత విలువ ఉందో దేవుని యొక్క రాజ్యంలో కృపకు అంత విలువ ఉంది. It's the same thing. ఈ రెండు ఒకటే. If you have more money, you can live a very rich life on this earth. ఈ లోకంలో మనకి డబ్బులు ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఎంతో ధనవంతులుగా జీవించవచ్చు. In the kingdom of God, the equivalent is grace. దేవుని యొక్క రాజ్యంలో దానికి సరి సమానమైనది ఏంటంటే కృప. If you have a lot of grace, you can overcome everything. నీకు ఎక్కువ కృప ఉన్నట్లయితే నీవు అన్నిటిని జయిస్తావు. Just like people seek money on this earth, if you are a child of God, you'll be seeking grace from God. ఈ భూమి మీద మనుషులు డబ్బు కోసం ఏ విధంగా చూస్తారో నువ్వు దేవుని బిడ్డవైతే కృప కోసం నీవు ఆ విధంగా చూడాలి. And grace can help you in every situation. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా కృప మనకు సహాయం చేస్తుంది. So we mourn, Lord, I slipped up, I'm sorry. కాబట్టి మనం దుఃఖపడాలి, ప్రభువా నేను ఇక్కడ తప్పిపోయాను, నన్ను క్షమించండి. Comforted means he'll strengthen us. వారు ఓదార్చబడుదురు అంటే ఆయన బలమిస్తాడు మనకు. See, when we sin, మనం పాపం చేసినప్పుడు it's a question of how we repent. మనం ఏ విధంగా పశ్చాత్తాపడ్డా మారు మనసు పొందాం అన్నది ప్రశ్న అక్కడ. How sorry are you? మనం ఎంత దుఃఖపడుతున్నాం దాని గురించి. Do you feel that your sin is what crucified Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినంతగా దాన్ని చూస్తున్నావా? I must see every sin as that which nailed Jesus to the cross. ప్రతి పాపాన్ని నేను ఈ విధంగా చూడాలి, యేసుక్రీస్తు ప్రభు చేతులకు సిలువలు కొట్టినట్టు శీలలు కొట్టినట్లుగా. Then you will mourn. అప్పుడు నీవు దుఃఖపడతావు. If you can see that you're the one who drove the nails into Jesus' hands. యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులకు శీలలు కొట్టినవాడు నీవే అని చూసినప్పుడు. If I were to ask you, ఒకవేళ నేను మిమ్మల్ని ఈ విధంగా అడగాలనుకుంటే, if you were living in Jerusalem in the year 29 AD, క్రీస్తు శకం 29వ సంవత్సరంలో మీరు యెరూషలేములో జీవిస్తూ ఉన్నట్లయితే, the day Jesus was being crucified, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన సంవత్సరం అది, would you have taken the nails along with the Roman soldiers and hammered it into the hands of Jesus? ఆ రోమా సైనికులతో పాటు నీవు కూడా శీలలు తీసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులకు కొట్టేవాడవా? Would you have shouted, crucify him, crucify him? అతన్ని సిలువ వేయము, సిలువ వేయమని అరిచుండేవాడవా? All of you will say, no, we would never do that. మనం అందరం చెబుతాం, లేదు లేదు నేను ఆ విధంగా చేయను. You must see that every time you sin, that is what you're doing. మీరు పాపం చేసిన ప్రతిసారి కూడా మీరు చేసేది అదే అని మరి గుర్తించాలి. Every time you sin, మీరు పాపం చేసిన ప్రతిసారి you are saying, crucify him. మీరేం చెప్తున్నారంటే సిలువ వేయండి, అతన్ని సిలువ Drive వేయండి. the nail into his hand. ఆయన చేతుల్లోకి శీలలు కొడుతూ ఉన్నారు. Why am I saying that? నేను ఎందుకు చెప్తున్నాను దాన్ని? Because why did he die? ఎందుకు ఆయన చనిపోయాడు? He died for your sin. నీ పాపముల గురించి ఆయన చనిపోయాడు. And even though he died for your sin, ఆయన నీ పాపముల కోసం చనిపోయినా you're still keeping on sinning. అయినా కూడా నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు. You're still careless about your thoughts. నువ్వు ఇంకా నీ తలంపుల్లో ఎంతో జాగ్రత్తగా లేవు. You still look at dirty pictures on the computer. నువ్వు ఇంకా కంప్యూటర్లో బూతు బొమ్మలు చూస్తూనే ఉన్నావు.
And you still speak rudely and evil about others. నువ్వు ఇంకా వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నావు, కఠినంగా మాట్లాడుతున్నావు. And you still get angry and don't weep over it. నువ్వు ఇంకా కోపం వస్తుంది కానీ నువ్వు దాని గురించి దుఃఖపడట్లేదు, ఏడవట్లేదు. That means you're saying crucify him. I don't care. Kill him. Let's nail his hand. దాని అర్థం ఏమిటంటే ఆయన సిలువేయండి పర్వాలేదు అని ఆయన చేతిలోకి సెల్ల కొడుతున్నాం. So when I see that it is my sin that crucified Jesus. నా పాపమే యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసిందని నేను చూసినప్పుడు, And I say to myself, అప్పుడు నాకు నేను ఈ విధంగా చెప్తాను, Lord, it was not the nails that held you to the cross. ఓ ప్రభువా, అటు ఆ శీలలు కాదు సిలువ మీద వేలాడదీసింది మిమ్మల్ని. It was my sin that nailed you to the cross. నా పాపం ప్రభువా మిమ్మల్ని సిలువ వేసింది. When I see it like that, ఆ విధంగా నేను చూసినప్పుడు, it was not the nails that held you to the cross. ఓ ప్రభువా సిలువకు నేను వేలాడదీసింది ఆ శీలలు కాదు. He could have easily come down from those nails. ఆ శీలల నుంచి ఆయన రావాలనుకుంటూ వచ్చిండేవాడే. You think it was difficult for Jesus to come down from that cross? ఆ సిలువ మీద నుండి దిగిరాట యేసుక్రీస్తు ప్రభు కష్టమని మీరు అనుకుంటున్నారా? Nails cannot hold God to a cross. దేవుణ్ణి ఆ సిలువ మీద శీలలు ఆపివేయలేవు. You need to have your eyes open to see what was it that held Jesus to the cross. మీ కన్నులు తెరవబడాలి. యేసుక్రీస్తు ప్రభుని ఆ సిలువ మీద వేలాడి తీసింది ఏంటి? Not 3 nails. ఆ 3 శీలలు కాదు, My sin. నా పాపము. Because of my sin, he stayed there. నా పాపాన్ని బట్టి ఆయన అక్కడ వేలాడి తీయబడ్డాడు. And then when I see my sin like that, నా పాపాన్ని నేను ఆ విధంగా చూడగలిగినప్పుడు, every sin, ప్రతి పాపం కూడా I will really mourn. నేను నిజంగా దుఃఖపడతాను. Lord, my sin put you on the cross. ప్రభువా నా పాపమే నిన్ను సిలువ మీద ఉంచింది. I'm really sorry. నిజంగా నేను దుఃఖపడుతున్నాను ప్రభువా. In my life, I have wept and wept and wept so many times for my sin. నా జీవితంలో నా పాపాల గురించి అనేకసార్లు నేను దుఃఖపడ్డాను, విచారపడ్డాను. And this verse 4 has been fulfilled in my life. ఈ 4వ వచనం నా జీవితంలో నెరవేర్చబడింది. Blessed are those who mourn for their sin. దుఃఖపడేవారు ధన్యులు వాళ్ళ పాపాలను బట్టి. They will be strengthened. వాళ్ళు ఓదార్చబడుదురు, బలపరచబడుదురు. And I have been strengthened. నేను దాని ద్వారా బలపరచబడ్డాను. My human nature is just like yours, just like all of Adam. మానవులుగా నా స్వభావం కూడా మీ వలే ఉంటుంది, ఎందుకంటే మనం అందరం ఆదాము పిల్లలమే. But when I mourn, I'm strengthened. కానీ నేను దుఃఖపడ్డప్పుడు బలపరచబడ్డాను. So we learned 2 things today. కాబట్టి ఈరోజు మనం 2 విషయాలు నేర్చుకున్నాం. How to build on the rock. బండ మీద ఏ విధంగా కట్టుకోవాలి. If you hear these words ఈ మాటలు విన్నట్లయితే and do them, వాటిని చేసినట్లయితే you will build on the rock. మీరు బండ మీద కట్టుకుంటారు. You hear these words ఈ మాటలు మీరు విని and forget about them tomorrow, రేపు మర్చిపోయినట్లయితే you will be a foolish person who builds on the sand. నీవు బుద్ధిహీనుడిగా ఉండి ఆ ఇసుక మీద ఇల్లు కట్టుకుంటావు. So what is the first thing? మొట్టమొదటి విషయం ఏంటంటే, To always be aware of my need. కాబట్టి ఎల్లప్పుడూ నా అవసరాన్ని నేను గుర్తించటం. To judge myself and not other people. నన్ను నేను తీర్పు తీర్చుకొని వేరే వాళ్ళని తీర్పు తీర్చకుండా ఉండటం. Lord, I am needy, give me grace. ఓ ప్రభువా నేను అంత అవసరంలో ఉన్నావు, మీ కృపను దయచేయండి. Be poor in spirit. అది ఆత్మయందు దీనులుగా ఉంటామంటే. Secondly, తర్వాత to mourn for my sin. నా పాపముల గురించి నేను To దుఃఖపడటం. see that my sin crucified Jesus Christ. నా పాపములు యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసిని అని. Those are the first 2 verses in the Sermon on the Mount. కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి 2 విషయాలు అవి. We must teach these in all of our churches. మన సంఘములు అన్నింటిలో వీటిని మనం బోధించాలి. We must practice this in our own life. మన సొంత జీవితంలో వీటిని అనుసరించాలి, పాటించాలి. Then we will build a church which is never shakes in a flood or a storm or anything. అప్పుడు మాత్రమే వానలు కురిసినా వరదలు వచ్చినా కూడా ఎటు కదిలింపబడిన సంఘాన్ని మనం కట్టగలం. I say this because some of you have started new fellowships. నేను ఎందుకు చెప్తున్నానంటే places. మీలో కొంతమంది అనేక ప్రదేశాల్లో కొత్త సహవాసాలు ప్రారంభించబడ్డాయి మీ ద్వారా. Just like building a house, you make sure the foundation is strong. మనం ఒక భవనాన్ని ఏ విధంగా కడతామో పునాది గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. Don't just be happy. We are linked with CFC, so it's a good church. మేమేదో CFC సంఘాల్లో మేము కూడా భాగమే, అది మంచి సంఘం అని సంతోషపడొద్దు. That's like saying our father is Abraham, so we are okay. అబ్రహాము, మా తండ్రి అబ్రహాము అన్నట్లుగా ఉంటుంది అది. John the Baptist said, don't say that. బాప్తిజం యోహాను చెప్తున్నాడు, ఆ విధంగా చెప్పొద్దు. Don't glory in a name. ఏదో ఒక పేరు పెట్టుకొని అతిశయించొద్దు. There's no glory in saying, our church is listed on the CFC churches list, so we must be okay. మా సంఘం కూడా CFC సంఘాల జాబితాలో ఉంది కాబట్టి మేము బాగానే ఉన్నాం అనుకోవద్దు. That means nothing. దానికి ఎటువంటి విలువ లేదు. Your house can still collapse. అయినా కూడా మీ ఇల్లు కూల్చబడుతుంది. But if you are poor in spirit, కానీ మీరు ఆత్మయందు దీనులై ఉన్నట్లయితే, and you mourn for your sin, మీ పాపముల గురించి మీరు దుఃఖపడుతూ ఉన్నట్లయితే, even if you don't belong to CFC, your house will stand. మీరు CFCకి చెందిన వారుగా లేకపోయినా కూడా మీ సంఘం నిలబడుతుంది. So seek to build a church like that. కాబట్టి సంఘాన్ని ఆ విధంగా కట్టడానికి ప్రయత్నిద్దాం. In your family, మీ కుటుంబ జీవితం కూడా build a home like that. మీ ఇంటిని ఆ విధంగా కట్టండి.
Husband and wife, be like that. భార్యాభర్తలు ఆ విధంగా ఉండండి. Teach your children to be like మీ this. పిల్లలు కూడా ఆ విధంగా ఉండేటట్లు బోధించండి. Let's pray. ప్రార్థన చేద్దాం. Heavenly Father, పరలోకపు తండ్రి, it is so difficult to explain spiritual truths. ఆత్మ సంబంధమైన సత్యాలు వివరించడం ఎంతో కష్టం ప్రభువా. I pray that your Holy Spirit will make it clear to everybody here. ఓ దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడి వివరంగా తెలియజేయనట్లు నేను ప్రార్థిస్తున్నాను. That none of us will miss out on your purpose for our lives. ఓ దేవా, మా జీవితంలో మీరు కలిగిన ఉద్దేశాలను మాలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకున్నట్లు సహాయం చేయండి. Help us all. ఓ దేవా, సహాయం చేయండి. Pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఈ వర్తమానం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా జాక్ పూనెన్ గారు రాసిన కొన్ని పుస్తకాలు మీకు అందుబాటులో ఉంచుతున్నాం. వాటిలో ఒకటి ప్రభు మరియు ఆయన సంఘము, అదేవిధంగా దేవుడు కేంద్రంగా నుండు ప్రార్థన, మరొకటి క్రీస్తులో ఒకే శరీరము, మరొకటి దేవుని సేవలో నియమములు, మరొకటి సర్వోన్నత ప్రాధాన్యతలు, మరొకటి దేవుని ఆమోద ముద్ర పొందిన దైవజనులు, మరొకటి సంపూర్ణ సువార్త, యేసు వలె జీవించుట. ఈ పుస్తకాలు మిమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరుస్తాయని నమ్ముతున్నాను. ఒకవేళ మీకు ఈ పుస్తకాలు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు. మా అడ్రస్ బ్రదర్ ఆర్ రమేష్ బాబు, క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్, మెడికల్ కాలనీ, 6th లైన్, భద్రాచలం. నా ఫోన్ నెంబర్ 9948040134. దేవునికి వందనములు.